ఉంటది పబ్లిక్ లో. మరాఠా ఫీలింగ్ ఉంది, హిందూ ఫీలింగ్ ఉంది. సేమ్ టైము పబ్లిక్ లో అక్కడ అర్థమైందంటే అవేర్నెస్ ఎక్కువ. లైక్ తెలంగాణ అవేర్నెస్, బాగా అవేర్నెస్ ఎక్కువ వాళ్ళకి, పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువ. ఈవెన్ విలేజెస్ లో కూడా చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు. క్యాస్ట్ ఫ్యాక్టర్ తక్కువ మళ్ళీ అక్కడ. క్యాస్ట్ పరంగా మనం ఏపీలో అరాచకమే తెలియదు, చాలా తక్కువ క్యాస్ట్ ఫ్యాక్టర్. మరాఠాలు ఎక్కువ ప్రభావితం చూపిస్తారంట. మరాఠాలు అంతా 32% ఇస్తారు, 32% ఓబీసీలో ఉన్నారు. అది ఒక పాకెట్ లో ఉంటారా? అది మరాఠవాడ రీజియన్, పూణె రీజియన్ లో వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఈ రెండు రీజియన్ అంటే మరాఠవాడ, పూణె రీజియన్ రెండిట్లో వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అక్కడ అజిత్ పవార్ కి శరద్ పవార్ కి గట్టి పట్టుండే. రీజన్ వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా రీజన్ వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే, నువ్వు వెళ్ళావు కదా విడతల వారికి వెళ్ళినప్పుడు రీజన్ వారీగా చేస్తే సార్ మొత్తం వచ్చేసి మహారాష్ట్రలో 6 రీజన్స్ ఉన్నాయి సార్. పూణే తీసుకుందాం ఫస్ట్ రీజన్, దాన్నే దేశ్ రీజన్ అంటారు. హెడ్ క్వార్టర్ పూణేలో ఉంది. మొత్తం 50 సీట్లు ఉన్నాయి అక్కడ. 58 సీట్లలో ఇక్కడ దాదాపు 30 దాకా అకాడికి వస్తాయి. 30 దాకా ఎందుకంటే అంటే కాంగ్రెస్ కూటమే. కాంగ్రెస్ కూటమే అగాడికి. ఇది ఎందుకు వస్తాయంటే అక్కడ శరద్ పవార్కి ఫుల్ గ్రిప్ ఉన్న ఏరియా అది. కానీ ఇక్కడ చిన్న వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే సింబల్ ఏంటి? శరద్ పవార్ పార్టీ సింబల్ ఫస్ట్ నుంచి ఎన్సీపీ గడియారం, టేబుల్ క్లాక్. బట్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే టేబుల్ క్లాక్ ఉన్నప్పుడు అది అజిత్ పవార్ వెళ్ళిపోయింది. వాళ్ళకే కొత్తగా నగారా ఇచ్చారు, గుర్తాడు కదా మన జమ్రీ సింబల్ టీవీ ఉంటుంది, నగారా ఇచ్చారు. అది పబ్లిక్ లోకి లోపలికి తీసుకెళ్ళలేదు. ఇద్దరికి సేమ్ ఉన్నాయా, కనిపిస్తున్నాయా? సార్ అజిత్ పవార్ కి సింబల్ ఇచ్చింది సుప్రీం కోర్టు, ఇది టేబుల్ క్లాక్ ఇచ్చింది. శరద్ పవార్ పార్టీ పెట్టిన సింబల్ అది. అది క్యాప్చర్ చేశారు సుప్రీం కోర్టు దీని ప్రకారం అజిత్ పవార్. ఆయన కొత్తగా షడంగా ఈ సింబల్ ఇచ్చారు. ఇది ఎలక్షన్స్ ముందు, ఇది మన శరద్ పవార్ నగారా సింబల్ ఇచ్చారు. అది పూర్తిగా పబ్లిక్ లో వెళ్ళదు, అదో డ్రాబ్యాక్. ఇంకోటి శివసేనకి ఫస్ట్ నుంచి సింబల్ ఏంటంటే బాణం. ఆ శివసేనకి వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే షడంగా మొన్న టార్చ్ లైట్ ఇచ్చారు. ఇది శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి టార్చ్ లైట్ సింబల్ ఇచ్చారు. అంతకుముందు ఒరిజినల్ బాణం. ఆ ఒరిజినల్ బాణాన్ని షిండే తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమంది శివసేన కార్యకర్తకి ఇప్పటికీ అది మనసులో ఉంది. అట్లా కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు. కాకపోతే ఇక్కడ పూరి రీజియన్ లో ప్రాబ్లం ఏంటంటే ఈ కాంగ్రెస్ కూటమికి ఇండిపెండెంట్ తో పాటు రెబల్స్ బెడద ఎక్కువ ఉంది. ఇప్పుడు అదేది సంగలి 8-1 SC అది జిల్లా వైజ్. అది సంగ్లీ జిల్లాలో డివిజన్ లో ఉండే జిల్లా. సంగ్లీ జిల్లాలో 8 అసెంబ్లీలు ఉన్నాయి, ఒక SC కాన్స్టిట్యున్సీ. సతారా 8 ఉన్నాయి, ఒక SC కాన్స్టిట్యున్సీ. సోలాపూర్, కానీ సోలాపూర్ లో మాత్రం సోలాపూర్ టౌన్, సోలాపూర్ లో 3 సీట్లు మాత్రం ఒకటి శివసేన కొట్టేస్తుంది. శివసేన బీజేపీ కూడా లాగేస్తుంది అక్కడ. ఇక్కడ బాగా చేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, బాగా చేసింది అక్కడ సోలాపూర్ లో. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళలో కూడా ఆంధ్ర జిల్లా వాళ్ళు ఉన్నారు. సోలాపూర్ కొల్లాపూర్ తెలుగు వాళ్ళ కంటే తెలంగాణ పీపుల్ ఉన్నారు మళ్ళీ అక్కడ. మరి అక్కడ మన ఈ నిల్లాడి కానీ ఏమైతే తెలియదు. రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఉంటుందా? ఉండకపోవచ్చు రేవంత్ రెడ్డి, ఎందుకంటే అనవసరంగా తెలియగాడు ఆయన రిజర్వేషన్ మేము ఇచ్చాము, ఇక్కడ మీకు ఇస్తాము అన్నట్టు. మెయిన్ ఫ్యాక్ట్స్, మెయిన్ వాళ్ళకి డ్రాబ్యాక్ ఏంటంటే యాక్చువల్గా షిండే మీద నెగిటివ్ ఉండే. ఎందుకంటే ఫస్ట్ ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయిన తర్వాత నుంచి మళ్ళీ షిండే ఫీల్డ్ లోకి వచ్చినప్పటికీ రైతులు పదపది ఉన్నారు, ఎస్పెషల్లీ పత్తి రైతులు ప్లస్ చెరుకు. 2023 జూన్ దాకా దాదాపు 2,000 రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. కానీ వాడేమన్నా ఫస్ట్ ఏమన్నాడు, మొత్తం 2 దఫాలు కరోనాలకు చేయలేపాము ఏగులో అన్నాడు. ఆయన కట్ట కలిసి వచ్చింది. షిండే మేము షడంగా వచ్చాం, వాళ్ళు అవన్నీ శుద్ధి చేస్తున్నామా ఇది ఉన్నాడు. రైతులు మాత్రం సఫర్ అయ్యారు. నేను ఎక్కువ చనిపోయింది పూణే డివిజన్, మరాఠవాడ డివిజన్. ఇక్కడ పూణే డివిజన్ లో ఫార్మర్స్ సూసైడ్ అంటే ఈ 2 డివిజన్ మొత్తం 88 అన్నావు కదా. పూణే డివిజన్ 58. ఈ 58 ఎన్ని కూటమికి, అగాడి కూటమికి 30 అయితే అగాడికి 30 అయితే పక్క వస్తాయి నా లెక్క ప్రకారం. అగాడి 30 కాంగ్రెస్ కూటమికి. నెక్స్ట్ విదర్భ డివిజన్, ఇది అమరావతి ఏరియా. విదర్భలో ఏంటంటే అమరావతి ఏరియా సెన్సిటివ్ ఏరియా జిల్లా. అంటే హిందూ ముస్లిం ఇది ఉంటుంది. యావత్మాల అంతి పరిస్థితి ఉంటుంది. అకోలా ఎడ్యుకేట్ ఏరియా కొంచెం ఇది ఉంటుంది. ఇక్కడ కొంచెం వీళ్ళకి ఒక బీజేపీ కూటమి అయితే 40% స్టాండ్ ఓట్ బ్యాక్ ఉంది. ఇక్కడ విదర్భ ఏరియాలో 40% స్టాండర్డ్ ఓట్ బ్యాక్ ఉంది. ఇక్కడ వాళ్ళకి ఎడ్జిలో ఉంటుంది, ఎక్కడ తేడా రాదు. 20-22 అవర్స్ బీజేపీ కూటమి ఇక్కడ. సో పూణే రీజియన్ లో అలాగే విదర్భ రీజియన్ లో పబ్లిక్ 3 ఒకటే లాగా ఉందా, వేరు వేరు? అంటే సార్ ఎట్లా ఉంది సార్, ఇక్కడ పూణే రీజియన్ లో పూణే టౌన్ ఉంది,
టౌన్ పీపుల్ మాత్రం నాట్ ఓన్లీ పూణే సార్ త్రూ కూడా దాని ఉంటారు. టోటల్ గా మహారాష్ట్రలో మాత్రం టౌన్ వాళ్ళు ఎంప్లాయీస్ నెక్స్ట్ యంగ్స్టర్స్ వీళ్ళైతే మాత్రం కాంగ్రెస్ నమ్మట్లే. అర్బన్ నమ్మట్లే వాళ్ళు, టౌన్ అర్బన్ రూరల్ యూత్ అయితే నమ్మట్లే. ఎందుకంటే వాళ్ళు 3Bs దాకా చెప్పేశారు, వాటిలో ఎంతో పాసిబిలిటీ నమ్మకం లేదు. మేము చేసిన డ్రాబ్యాక్ ఏంటంటే 50% రిజర్వేషన్ కాస్ట్ చేస్తామన్నాడు రాహుల్ గాంధీ. అది టెక్నికల్ గా జరిగే పని కాదు, అది కాస్ట్ జరిగే పని కాదు, అది ఇదైపోతుంది. నెక్స్ట్ 3Bs పెట్టి కర్ణాటకను దెబ్బతిన్నారు, అది మాత్రం బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ రెండిట్లో పూణే డివిజన్ అలాగే విదర్భ డివిజన్ ఓటర్స్ మధ్యలో క్లియర్ గా డిఫరెన్స్ ఏమైనా ఉందా ఒపీనియన్ లో, వాళ్ళ ఒపీనియన్ అంటే ఎట్లుండే సార్, ఇక్కడ అజిత్ పూణే డివిజన్ లో అయితే శరద్ పవార్ వర్గం మొత్తం బలంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉన్నారు. కానీ ఎక్కడ తేడా వస్తుందంటే మెయిన్ సింబల్ దగ్గర వస్తుంది. ఇంకోటి ఎడ్యుకేటెడ్ నాన్ ఎడ్యుకేటెడ్, ఎంప్లాయీ నాన్ ఎంప్లాయీ, అక్కడ తేడా వస్తుంది. ఈ పూణే డివిజన్ నాన్ ఎంప్లాయీస్ మొత్తం కాంగ్రెస్ కే ఉన్నారు. ఫేవర్ చేస్తారు, డబ్బులు ఇస్తారు, చేస్తారు, ఆస్తు. అంటే కాంగ్రెస్ ఇష్టం లేకపోయినా వీళ్ళు చేయలేదు పాపం. సో అక్కడైతే కాంగ్రెస్ కూటమికి ఎడ్జ్ ఉంది. విదర్భ బీజేపీ ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ మరాఠవాడ డివిజన్ ఇక్కడ కాంగ్రెస్ కూటమి ఎడ్జ్ ఉంది. ఇక్కడ వీళ్ళకి 25-28 వస్తాయి ఖచ్చితంగా. ఎందుకని, రీజన్ ఏంటి? శరద్ పవర్ఫుల్ ఏరియా ఇది. ఇంకోటి మరాఠాడికి ఇచ్చినా కూడా మరాఠాలు మాత్రం అతమైపోయి ఉన్నారు మరాఠాలు. ఎందుకంటే మరాఠవాడ బదులు ఇప్పుడు ఆల్రెడీ ఓబీసీలు కానీ అక్కడ ఉండేటువంటి ఎస్సీలు కానీ కొంచెం డివేట్ అయింది అని. ఎస్సీ ఓటింగ్ అయితే డివేట్ అయింది సార్. ఓవరాల్ గా స్టేట్ మొత్తం ఎస్సీ ఓటింగ్ డివేట్ అయింది. ఓబీసీ అవుట్, ఫస్ట్ నుంచి ఓబీసీ మొత్తం బీజేపీకి కూటమికి ఉన్నారు. నెక్స్ట్ దాంట్లో మరాఠా ఎక్సెప్ట్ మరాఠా, నెక్స్ట్ ఎస్సీ ఓటింగ్ డివైడ్ అయి ఉంది. అది ఎక్కడ తేడా వస్తుంది అంటే ఎక్కడైతే ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉందో అక్కడ మాత్రం ఎస్సీ ఓబీసీ ఓటింగ్ బీజేపీ కాన్స్టెంట్ అవుతాయి. బికాస్ ఆఫ్ కాంగ్రెస్ చేసిన ఇది వల్ల. ఇప్పుడు విదర్భలో ప్రత్యేక విదర్భ అనేది లేదా ఎఫెక్ట్ లేదా? జరిగే పని కావాలి, అది ఏమి పెద్ద పని చేయదా? పనిచేయదు. నెక్స్ట్ మరాఠవాడ అయితే క్లియర్ గా కాంగ్రెస్ కాంగ్రెస్ మరాఠవాడ. నాగ్పూర్ ఇది అవుట్ రేట్ గా బీజేపీ డివిజన్. ఇది అవుట్ ఆఫ్ 31 ఇంకా అసలు మాట్లాడు నా లెక్కగా అయితే 20-25 మంది లాగేస్తారు వాళ్ళు. ఎందుకంటే నాగ్పూర్ లోనే 4 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. నాగ్పూర్ సౌత్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈస్ట్. ఇప్పుడు ఫడ్నవీస్ పోటీ చేస్తాడు, నాగ్పూర్ సౌత్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తాడు ఫడ్నవీస్. అన్పేక్ చాలా ఉంది అక్కడ. ఏంటి నాగ్పూర్ పరిస్థితి అంటే అక్కడ ఓన్లీ ఆర్ఎస్ఎస్ ఎఫెక్ట్? ఆర్ఎస్ ఎఫెక్ట్ అని కాదు సార్. అక్కడ ఏంటంటే నాగ్పూర్ మీద ఉన్న ఇంపాక్ట్ అనేది మెయిన్ వీళ్ళకి ఈ ఉన్న 6 జిల్లాల్లో వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ నాగ్పూర్ ఎంప్లాయ్మెంట్. వీళ్ళెవరు అక్కడ రావాల్సిందే. సో నాగ్పూర్ లో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది. గడ్చిరోలి ఒకటి మావోస్ట్ ఏరియా, గడ్చిరోలి కొంచెం గోడేలో కొంచెం ఉండగా అది పట్టించుకోవద్దు. కానీ ట్రైబ్స్ ఇక్కడ దళితులు మాత్రం సేమ్ ఇదే ఏరియాలో కొంచెం ముస్లిం డామినేషన్ ఉంది. ఈ మొత్తం అడ్వాంటేజ్. అక్కడ వ్యవసాయం కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు ఉన్నాయి. కాకపోతే అక్కడ షుగర్ కేన్ పత్తి ఎఫెక్ట్ ఉండదు. కానీ రైతు ధరలు తక్కువ ఉన్నాయి, అందువల్ల యాంటీ ఉంది గవర్నమెంట్ మీద. అక్కడ ఇప్పుడు ఏమన్నా వాళ్ళు మోడీ చెప్పిందని చెప్పాడుగా, మేము అంటే కామన్ మినిమం ప్రైస్ ఫిక్స్డ్ చేస్తామని 20% చేస్తామని. అది ప్లస్ పాయింట్ అయింది అది. సో అక్కడ బీజేపీకి ఇది నాగ్పూర్ డివిజన్. నెక్స్ట్ నాసిక్ 48 ఉన్నాయి సార్. నాసిక్ ఇక్కడ మాత్రం నెక్ ఉంది. నాసిక్ ఏరియా, ఎందుకంటే అహ్మద్నగర్ కానీ, ధూలే కానీ, జలగావ్, నందూర్బార్, నాసిక్ ఈ 5 జిల్లాల్లో ప్రతి జిల్లాలో వచ్చేసి ఒక 20-20% దాకా ముస్లిం ఓటింగ్ ఉంటుంది. అది అవుట్ రేట్ గా కాంగ్రెస్ వెళ్ళిపోతుంది. ముస్లిం ఓటింగ్ అన్ని జిల్లాలో ఎక్కువ ఉందా? ఈచ్ అండ్ ఎవరి జిల్లాలో ఉంటది. 4 రోడ్ సీట్లు అటు ఇటు ఉన్నా కూడా ఓవరాల్ జిల్లా కంపేర్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి జీలిపోతారు ముస్లిమ్స్. మరి ఇప్పుడు అక్కడ ఎంఐఎం ఎఫెక్ట్ బాగుంటది కదా? ఖచ్చితంగా ఉంటుంది ఎంఐఎం. అదే వీళ్ళకి రాಬೇಕು. నాసిక్ ఉంది, నందూర్బారు సెన్సిటివ్ ఏరియా, నాసిక్ సెన్సిటివ్ ఏరియా, జలగాం సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ ఎంఐఎం పోటీలు దిగితే ముస్లిం ఓట్లు వెళ్తాయి. కాకపోతే ఉలేమా బోర్డు చేసిన ఒక ప్రకటన వల్ల ఏమందంటే ఓటింగ్ చేయలేకపోవచ్చు అంటున్నారు. కానీ ఎంఐఎం స్టాండ్ ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. ఆ ఓట్ బ్యాంక్ ఇటు పోదు, వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకే ఉంటది. అటే ఉంటది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా తీసుకుంటే సేమ్ ఇప్పుడు ఉలేమా బోర్డు ఏదైతే వాళ్ళు అనౌన్స్ చేశారో మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయండి అని తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే చెప్పారు. కానీ ఎంఐఎం ఓట్లు చీల్చుకుందిగా చాలా చోట్ల. చీల్చింది. కాకపోతే తెలంగాణ ఎన్నికలు ఉలేమా బోర్డు ఇంత ఓట్ రేట్ గా డిమాండ్స్ పెట్టి ప్రకటించలేదు కదా సార్. ఒక మహారాష్ట్ర ఎందుకు చేస్తుందంటే యాక్చువల్గా దాని అంటారు, మొన్న హర్యానా కానీ బీజేపీ ఓడిపోయినట్టయితే మాత్రం ఇక్కడ అసలు ఇంత ఇష్యూ ఉండేది కాదు. బీజేపీ మెంటల్ గా లాస్ అయ్యేది.
బట్ ఎప్పుడైతే మహారాష్ట్ర హర్యానా గట్టి గెలిచారో దీన్ని లైఫ్ అండ్ డెత్ ఇస్తారు అన్ని పార్టీలు. మహారాష్ట్రను బట్టే మిగిలిన నేషనల్ వైడ్ వచ్చే ఎన్నికలు అంటే నెక్స్ట్ ఇయర్ బీహార్ ఉంది, పెద్ద స్టేట్లు ఉన్నాయి కాబట్టి. ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ 27లో ఉంది ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ బీహార్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ముస్లిం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందా? ఖచ్చితంగా ఎంఐఎం ఓట్లు చీల్చుకుంటే బీజేపీ కలిసి రాదా? ఖచ్చితంగా వస్తాయి. ఎంఐఎం ఓటు చేర్చడం ఒకటి, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇది ఇంకోటి సార్. ఎక్కడ ఏమైందంటే ఇప్పుడు ముంబై ఉంది, ముంబై పేరే ముంబాదేవి పేరుతో వచ్చింది ముంబై పేరు. ఇప్పుడు ముంబాదేవి టెంపుల్ వేసి ముంబాదేవి ఉన్న ఆస్తులు అంటే కొన్ని కాంప్లెక్స్లు వక్ఫ్ బోర్డు వాళ్ళు మావేని క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడ ఇదేనా? ఇది నాసిక్ డివిజన్? నాసిక్ డివిజన్ కాదు, ముంబై సిటీ. కానీ దాని ఇంపాక్ట్ ఇక్కడ పడుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఎక్కువ హిందూ ముస్లిం ఉంది కాబట్టి ఇక్కడ పడుతుంది. సేమ్ సిద్ధివినాయక టెంపుల్ మహారాష్ట్రలో ఫేమస్, ముంబైలో ఉంటుంది. ఆ టెంపుల్ మొత్తం మాదేని వాళ్ళు క్లెయిమ్ చేశారు మొన్న వక్ఫ్ బోర్డు వాళ్ళు. ఎలక్షన్ 2 days బిఫోర్ సోషల్ మీడియాలో బీభత్సంగా వేయలేదు. ఒక బిల్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది, బాగుంటుంది ఒక బిల్ ఎఫెక్ట్. ఇంకోటి కర్ణాటకలో జైపురం మొత్తం మాదే అంటాము, తమిళనాడు టెంపుల్స్ మా అంటాము. ఇవన్నీ అంటే సోషల్ మీడియాలో బాగా వెళ్ళినాయి. హిందూ పోలరైజేషన్ బాగా జరిగింది. సేమ్ టైం సంఘ కార్యకర్తలు మాత్రం ఒక్కోవడం అవ్వట్లేదు. నాకు తగిలిన సమస్య సంఘాలుగా తగిలేరు, ఎక్కువ మంది వాళ్ళదే. అంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఖర్చులు చూస్తారు, సంఘటన ఆలోచిస్తాడు. వాళ్ళు ఒరిజినల్ వెళ్ళిపోతారు, ఓన్ వెళ్ళిపోతారు సంఘ వాళ్ళు. అట్ట బాగా ఇంటింటికి వెళ్తున్నారు. సేమ్ ఎట్లా లాస్ట్ టైం యూపీ ఎలక్షన్స్ లో వాళ్ళు పన్నా ఇన్ఛార్జిని పెట్టారు యూపీలో. అవును, ఒక పన్నా ఇన్ఛార్జిని పెట్టి ఒక బూత్ వైజ్ కదా సార్. ఒక బూత్ లో సపోజ్ వాటర్ లిస్ట్ ఉంది అనుకోండి, 10 పేజీలు అనుకోండి, ఒక పేజీకి ఒక ఇన్ఛార్జ్. ఇన్ఛార్జ్ చేయాలంటే అక్కడ ఉన్న 10 ఏళ్ళు అందరూ తీసుకుని ఓట్లు వేయించారు. 50 ఓట్లు ఒకళ్ళు, 50 ఓట్లు ఒకడు. సేమ్ అంతా అదే ఈక్వేషన్ జగన్ వాడుతున్నాడు. ముఠా మేస్త్రి అంతే, వాటర్ మేస్త్రి. వీళ్ళు తీసుకొచ్చి ఓటు వేయించాలి ఖచ్చితంగా. దానికి 50 ఓట్లకి 100 ఓట్లకి ఒక సంఘ కార్యతుంటే వాడి పని అదేగా. గుజరాత్ లో బాగా సక్సెస్ అయింది అనుకుంటుంది. ఫస్ట్ గుజరాత్ లో పెట్టారు సక్సెస్, దాన్ని యూపీలో సక్సెస్, ఇక్కడ మళ్ళీ సక్సెస్ చేస్తున్నారు. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్. అక్కడ నాసిక్ డివిజన్ లో ఎడ్జీ ఎవరికి ఉంటుంది? బీజేపీ ఎలక్షన్ ఉంటుంది నాసిక్ లో, పక్క నాసిక్ డివిజన్. ఎందుకంటే సార్ ఎక్కడైతే ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కడ టైట్ ఫైట్ ఉంటుందో ఆటోమేటిక్ హిందూ ఓటు పోలరైజేషన్ అక్కడ. నెక్స్ట్ కొంకణ్ ఏరియాలో ఎక్కువ సీట్లు 75 ఉన్నాయి. కొంకణ్ ఏరియా వచ్చే ప్రాబ్లం ఎక్కడ ఏంటంటే 50% బీజేపీ ఎలక్షన్ స్ట్రాంగ్ ఇక్కడ. ఎందుకంటే ముంబై సిటీ, ముంబై అర్బన్, థానే, వీటిలో ఏమంటారు సార్ ఇక్కడ మనకి. మీకు వాడు గుర్తుండే ఉంటది, మీరు మనకి ఏది సోడా టిప్పు సుల్తాన్ ఒక టీవీ సీరియల్ వచ్చింది దూరదర్శన్లో. టిప్పు సుల్తాన్ ఫిరోజ్ ఖాన్ అప్పుడు ఈ కొంకణ ఏరియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు మొత్తం తగలబెట్టారు. 40 మంది చనిపోయారు అప్పుడు సిబ్బంది. ఎందుకంటే కొంకణ వాళ్ళు ఏంటంటే టిప్పు సుల్తాన్ అనేవాడు మమ్మల్ని ఫోర్స్ఫుల్లీ మతం మార్చాడు, మమ్మల్ని చేశాడని ఆ కూర్గులు వాళ్ళకి కోపం ఎక్కువ. ఆ ఇంపాక్ట్ కొంకణ డివిజన్లో ఉంటుంది. కొంకణ డివిజన్ ఫస్ట్ నుంచి బీజేపీ స్ట్రాంగ్ వాళ్ళే. అందుకని ఇక్కడ బీజేపీ ఎక్కువ జిల్లాల్లో ఎక్కువ బీజేపీ సీట్లు తీసుకొని మిగిలిన చోట్ల షిండేకి వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పుడు కొంకణ్ డివిజన్ సపరేట్ గా, ముంబై డివిజన్ సపరేట్ గా చాలా మంది విశ్లేషిస్తున్నారు కదా. కరెక్ట్, అది అయితే ముంబై సిటీ సపరేట్ చూడాలి. ముంబై సిటీ కాదంటే ముంబై సిటీ చూడాలంటే ఇక్కడ వ్యాపారస్తులు మాత్రం అవుట్ రైట్ గా మాత్రం చీలు ఉన్నారు 2 పార్టీలకి. బిజినెస్ పీపుల్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే శివసేన ఈ కాంగ్రెస్ వస్తే బీజేపీ వస్తే ఏంటి, ఏది అడ్వాంటేజ్. వాళ్ళు చెప్పేవాళ్ళంటే బీజేపీ వస్తే ఏంటంటే మనకి సెంట్రల్ ఉంటుంది కదా, మనకి అడ్వాంటేజ్ ఉంటుంది బిజినెస్ పరంగా. వాళ్ళు కాంగ్రెస్ వస్తే ఫ్రీ వీస్ పనులు చేసి వాళ్ళకి ఇబ్బంది పడతాం, ఇంకో ఆలోచన. 2 రకాలు. ఇంకోటి ఈ కొన్ని కంపెనీస్ గుజరాత్ వెళ్ళిపోయినాయి ముంబై నుంచి. అవును, గుజరాత్ అదొక పెద్ద స్లోగన్ తీసుకున్నారు. అది బాగా నెగిటివ్ ఉంది అది ముంబైలో. దాని పడవ కొంచెం జాబ్స్ పోయినాయి అని కొన్న ఇది ఉంది. ముంబైలో ఉందా? ముంబైలో ఉంది. నార్త్ మహారాష్ట్రలో ఎక్కువ ఉందంటారు ఆ ఎఫెక్ట్. నార్త్ మహారాష్ట్రలో కనపడలేదు, ఎందుకంటే వాళ్ళు నార్త్ మహారాష్ట్రలో ఉన్న చోట్ల వాళ్ళకి దగ్గరలో పూరి నాగపేట ఉన్నాయి కాబట్టి ఇబ్బంది కదా వాళ్ళకి. ముంబై సిటీలో ఉంది అది ఇంపాక్ట్ కొంచెం. అంటే కంపెనీలన్నీ గుజరాత్ తీసుకెళ్లిపోయాడు మోడీ అని. 2-3 పోయినా మొత్తం తీసుకుపోయాడు, ప్రచారం బాగా ఎక్కింది వాళ్ళకి. ముంబై అర్బన్ లో మాత్రం బీజేపీ శివసేన ఉద్ధవ్ థాకరేకి నెక్ టు నెక్ ఉంది అక్కడ. ఆ 2 చోట్ల కోర్ సిటీలోనా? ముంబై సిటీ అంటే అది కోర్ సిటీ. 4 సిటీ సబర్బన్. ముంబై సబర్బన్ కన్నా సిటీకి తేడా ఉందా? అంటే సబర్బన్ లో కొన్ని విలేజ్ అటాచ్ అవుతాయి. ఈ సిటీ వచ్చి ఓవర్ సిటీ కల్చర్ ఉంటుంది. ఇక్కడ వర్లీ ఉంది. ఇప్పుడు వర్లీలో ఉద్ధవ్ థాకరే కొడుకు పోటీ చేస్తున్నాడు. ఎవరు ఆయన అజిత్ థాకరే పోటీ చేస్తాడు. కానీ యాక్చువల్ గా ముంబై సిటీలో మీకు ఉద్ధవ్ థాకరేకి మంచి పట్టు ఉంటుంది కదా, శివసేన ఉద్ధవ్ థాకరేకి పట్టు ఉంది. ముంబై సిటీలో ముంబై ఆడికి ఎంత పట్టు ఉందో సేమ్ బీజేపీ అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉంది.
షిండేకా షిండే కాదు బీజేపీకి. బీజేపీ. ఎందుకంటే అక్కడ సంఘం స్ట్రాంగ్ ఉంది, ఓకే. ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ ఉంది అక్కడ. సో అందుకని అక్కడ ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఉద్ధవ్ ఠాకరేని వాళ్ళ పార్టీలో కడుగట్ట శివసైనికులే వ్యతిరేకిస్తున్నారు, తిడతలేదు కానీ వ్యతిరేకిస్తున్నారు. అరే మా నాన్న పార్టీ పెట్టింది యాంటీ కాంగ్రెస్, హిందూ ఇది, అట్లాంటిది అవేం లేకుండా ఇప్పుడు టోటల్ గా అధికారం కోసం ఆయన వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ దగ్గర ఆశయాలు దెబ్బతీశాడు అన్న ఫీలింగ్ బాగుంది. థాకరే పెట్టిన పార్టీ, ఠాకరే పెట్టిన దానికి యాంటీ కాంగ్రెస్ పెట్టాడు, హిందూ ఓటు పోలరైజ్ చేశాడు. రెండింటినీ కాదని ఇప్పుడు ముంబైలో సిద్ధివినాయక టెంపుల్ మాదని వాళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు ఈయన కౌంటర్ ఇవ్వాలి కదా, అట్లీస్ట్ కౌంటర్ సైలెంట్ అయిపోయాడు. అంటే ముస్లిం పక్షాన్నో హిందూ పక్షాన్నో తేల్చమంటున్నారా? తేల్చమన్నారు, తేల్చట్లా ఆయన. ఓకే, అక్కడ మైనస్ అయింది, అక్కడ మైనస్ అవుతుంది, ఉద్ధవ్ ఠాకరే మైనస్ అవుతుంది. ఇంకోటి సింబల్ ఎలాగో అది బాగా మైనస్ సింబల్, అది ఒరిజినల్ సింబల్ పోయింది, మాడల్ సింబల్ వాళ్ళకి పోయింది, చిలేకి పోయింది, ఈయనకి ట్రాన్స్లేట్ వచ్చింది. ఓకే. సో తానే కూడా సేమ్ ఉంది సార్, సేమ్ ఒక్కొక్క రీజన్ మొత్తం అడ్వాంటేజ్ ఉంటుంది. 75 లో నాకు తెలిసి 45 to 50 లోపు బీజేపీకి వచ్చేస్తాయి. 45 to 50 బీజేపీకి 75 లో కొంకణ్ ఏరియాలో హైయెస్ట్ అది. అందుకనే అంటున్నా ఎక్కువ సీట్లు రీజన్ లో వాళ్ళకి హోల్డ్ అంటున్నా. మీ సంఘం కూడా మహారాష్ట్ర ఎలక్షన్ 1 year బిఫోర్ నుంచి సంఘం కూడా కొంకణ్ ఏదైతే స్ట్రాంగ్ ఉందో అక్కడ ఎక్కువ పనిచేసింది. ఎక్కడైతే మన మరాఠవాడ పూరిలో ఎక్కడైతే పట్టు తక్కువ ఉందో వాటిలో పట్టును కాన్స్టిట్యూన్సీ టార్గెట్ చేసింది. ఉన్న దాంట్లో పోగొట్టుకోకూడదు, కొత్తగా రాబోయే పార్లు ఉన్నాయి పోగొట్టకూడదు, బాగా తిరిగారు అక్కడ. ఓవరాల్ రిజల్ట్ చూస్తే ఏదో వేసినట్టున్నారు. అది ఇది అంటే పోటీలు అండి. ఇప్పుడు యాక్చువల్ ఇక్కడ పోటీ చేసినాయా? ఇక్కడ ప్రాబ్లం అంటే బీజేపీ ఆల్రెడీ 1 free తీసుకుంది, షిండే 80 ఇచ్చింది. షిండేకి ఇచ్చిన హామీ అంటే ఇప్పుడు ఆయన మన 40 మంది చీల్చుకుని బయటకు వచ్చాడు. షిండే సేన 40 మందితో వచ్చి సీఎం అయ్యాడు. ఈసారి 80లో నువ్వు 40 కనుక దాటి 60 సీట్లు ఇచ్చావంటే నువ్వే సీఎం అని చెప్పారు. ఓకే, షిండేకి అవుట్ ఆఫ్ 80 40 కనుక షిండేకి వస్తే 40 దాటితే సీఎం, మళ్ళీ నువ్వే సీఎం. ఓకే, 60 తెచ్చుకో నువ్వే సీఎం. అజిత్ పవార్ ఎన్సీపీ అది కొంచెం దానికి మహాయుతి కూటమికి అంటారు. అజిత్ పవార్కి ఇచ్చే సీట్లు అంటే దాదాపు పూణే సీట్లు వచ్చారు ఎక్కువ. అంటే గెలవలేని కాదు, పవర్ కొట్టుకుంటారు లేని. ఓకే, ఇద్దరికి ఒకే మరాఠా సెట్ ఇద్దరికి ఒకే స్ట్రాంగ్ ఉన్నారు, అక్కడ తెలుసుకోండి చెప్పారు. అయితే మధ్యలో అజిత్ పవార్ మళ్ళీ శరద్ పవార్తో కలిసేవాడే. అతను అనుకుంది ఏంటంటే శరద్ పవార్తో కలిస్తే శరద్ పవార్ పోతే పార్టీ మన వసవద్దు అనుకున్నాడు. కానీ కూతురు సుప్రియా సులే అడ్డుపడింది. తండ్రి నుంచి తీసుకుందాం ఆ కోరిక. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు. ఓకే, సో అది మైనస్ కాదైతే అజిత్ పవార్ అయితే మైనస్ కుటుంబం మైనస్. కాకపోతే కొన్ని గెలుస్తాడు అక్కడ, దిశగా కొన్ని గెలుస్తాడు అక్కడ. సో మీకు బీజేపీ షిండే సేన రెండు నీకు పర్ఫార్మెన్స్ ఉంటే చాలు, గవర్నమెంట్ చాలు సరిపోతుంది. 142 సార్ మ్యాజిక్ ఫిగర్. 142 పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్ మహా వికాస్ కూటమి, ఇది అంటే 102 సీట్లు పోటీ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. యాక్చువల్గా ఈసారి ఎక్కువ సీట్ కాంగ్రెస్ తీసుకుంది, సీఎం వాళ్ళే వదామని. ఈ ఎక్కువ సీట్లు తీసుకోవడం అనేది జనాలకు మైనస్ అవుతుంది. కాంగ్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎందుకంటే వాళ్ళు అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే డెవలప్మెంట్ పక్క పెడుతుంది. ప్లస్ ఏ కాడికి వాళ్ళు ముస్లిం ఓటు బ్యాంక్ తప్పితే వేరే విషయం ఆడపడలేదు. అదే లాజిక్ లో జనాలు కాంగ్రెస్ మీద మళ్ళీ అంటారు రైట్స్, కమ్యూనల్ రైట్స్ అవుతాయి, తగాదాలు అవుతాయి. అది బాగా నెగిటివ్ అయింది. అది అంటే రాహుల్ గాంధీ చేసే ప్రచారమే నెగిటివ్ అవుతుందంటారా? రాహుల్ గాంధీ అంటే ఎక్కువ మాట్లాడింది 50% రిజర్వేషన్ బ్రేక్ చేస్తాను అంటున్నాడు కదా. అది పాజిబిలిటీ లేదా వాళ్ళ పబ్లిక్ అంటే యూత్ కి పాజిబిలిటీ కాదని. నెక్స్ట్ కొత్తగా వచ్చిన ఓటర్లు మోడీ మళ్ళీ బాగున్నారు. ఓకే, సో మా రాహుల్ గాంధీ వైపు లేరు. అంటే ప్రాక్టికల్ గా జరిగే చెప్పాలి కదా సార్. నీకు ఇప్పుడే క్రాస్ చేస్తానంటే జరిగే పని కాదు తెలుస్తుంది. ఏది మన గనక లోకేష్ గనక మనకి ఏపీలో చెప్పాడు కదా ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పి, అది ప్రాక్టికల్ గా జరిగేది కాదు. అది ఆర్బీఐ యాక్సెప్ట్ చేయదు. సో శరద్ పవార్ ఎన్సీపీ, శరద్ పవార్ 87, ఇది కూడా ఎక్కువ సీట్లు అడ్డిపోయినాయి. ఇది పూణే మరాఠవాడ సీట్ షేర్ అయింది అక్కడ, పవర్ వర్సెస్ పవర్. ఉద్ధవ్ సేన నేను ముంబై నాగ్పూర్ లో పెట్టినారు. సో ఉద్ధవ్ సేన ఎక్కువ తీసుకుందిగా, ఎక్కువ ఇచ్చారు వీళ్ళకి, 96 ఇచ్చారు. అంటే శరద్ పవార్ పట్టుంది మెయిన్ చూంచే పట్టి అంటే కేవలం 2 regions కదా, పూణే మరాఠవాడ చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఇప్పుడు కూటమి వచ్చే అవకాశం ఉంది అనుకో, మహా వికాస్ అగాడి ప్రభుత్వం ఏ ఏర్పాటు చేయాలి అసలు? అక్కడ వాళ్ళు సీఎం మాకే చెప్పారు, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తీసుకుంది చెప్పారా ముందు?
అక్కడ ప్రచారం చేయలేదు, ప్రచారం చేయలేదు. కానీ వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ అయిపోయిందంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తీసుకుంటుంటే ఇట్ మీన్స్ ఆటోమేటిక్లీ సీఎం క్యాండిడేట్. అప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయాలి కదా. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ నీకు 288 అవుట్ ఆఫ్ 142 142 అసలు పోటీ చేసింది 102 కదా. అవును, మరి వీళ్ళు సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయదు ఒకవేళ వచ్చినా కానీ. ఫామ్ చేయరు. సో కాబట్టి వీళ్ళు సపోర్ట్ కావాలంటే వీళ్ళు సీఎం అడుగుతారు కదా, సీఎం అడుగుతారు. అప్పుడు మళ్ళీ పట్టుకుంటారు. ఇక్కడ ఏమైనా హామీ ఇచ్చారా అక్కడ షిండేకి ఇచ్చినట్టు? వీళ్ళు ఇవ్వలేదు హామీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీ ఇవ్వలేదు. సో ముందైతే పోటీ చేస్తున్నారు ఎవరైనా తర్వాత చూసుకుందాలి ముందు. సో నెక్స్ట్ ఇంకే సార్ వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నాయి కదా. మేనిఫెస్టోలో వచ్చిన ప్లస్ మైనస్ చెప్తాను. యాక్చువల్ మేనిఫెస్టోని పరిగణలోకి తీసుకుంటున్నారు అసలు ఓటర్స్? మేనిఫెస్టో తీసుకోవట్లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పెట్టి చూద్దాం. వాళ్ళు ఏసారి మహిళా ఉద్యోగాలకి మెసేజ్ టైంలో సెలవు ఇస్తామని చెప్పారు 2 రోజులు. ఆడి ఇది బీహార్లో ఉంది, కేరళ ఉన్నాయి. ఓకే. సో ఇది లీవ్ ఉమెన్ ఎంప్లాయీస్ కొంచెం అడ్వాంటేజ్ ఇది. అది శనివారం వస్తే 4 రోజులు కలిసి వస్తే సెలవు. బీజేపీ మహిళా ఓట్ బ్యాంక్ బీజేపీకి. అట్లాగే ఆడపిల్లలకు ఉచితంగా సర్గులు క్యాన్సర్ వ్యాక్సిన్ ఇది ఆల్రెడీ యూపీలో అమలు చేస్తున్నారు. అంటే చిన్నపిల్లలకి త్వరగా క్యాన్సర్ వస్తుంది అని ఫ్రీ వ్యాక్సిన్ అన్నారు. 3 యూనిట్లు ఉచిత విద్యుత్తు. అది పనిచేస్తుందా? ఇది పనిచేస్తుంది. ఇది ఎక్కడంటే ఇది కేజ్రీవాల్ పెట్టినట్టు ఢిల్లీలో అర్బన్ ఎక్కుతుంది. ఇది కేజ్రీవాల్ కాపీ అది. నెక్స్ట్ వడ్డీ లేని రుణాలు 15 లక్షల వరకు. దీన్ని మాత్రం ఎవరు నమ్మట్లేదు అని ఆల్రెడీ మోడీ అది ఇస్తున్నాడు. అది అదే కదా ఇది అంటున్నారు, కొత్తగా కదా అంటున్నారు. ఉచిత రేషన్ కొంచెం రూరల్ అవుతుంది. ఇది మాత్రం మిడిల్ క్లాస్ కు బాధింది. ఇది ప్రముఖ ఆలయాలు శక్తిపీఠల నిర్మాణం అంటే ఇప్పుడు మహారాష్ట్రలో టెంపుల్స్ ఉన్నాయి సార్. అవునవును. ఒక కారిడార్ నిర్మించాం అనుకోండి, అన్నిటి కలిపి టెంపుల్స్ అన్నిటి కలిపి ఒక. ఇది మాత్రం మిడిల్ క్లాస్ మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇది దీని మీద. లడ్కీ భవన్ పథకము ఇది ప్రచారం బాగా చేస్తారు. ఎంత అర్థం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టున్నారు కదా. అంటే పెంచారు 15,600 పెంచారు. విద్యార్థి నెలకు 10,000 రూపాయలు సాయం ఉన్నారు. దీని మీకు జోకులు వేస్తున్నారు. రైతుల సాయం మాత్రం యాక్సెప్ట్, ఎందుకంటే ఆల్రెడీ మోడీ ఇస్తున్నాడు 6,000తో. అక్కడ ఇంకా పెంచుతాము 15,000 ఇస్తున్నామంటే ఇది నమ్ముతున్నారు. రైతులు నమ్ముతున్నారు. వృద్ధి పెంచారు సంవత్సరం కదా అన్నారు. మరి ఇది అది అటు అవుతుందో చెప్పలేదు, అటు అవుతుందో. ఇది వీళ్ళు ఇచ్చింది అగాడిసా ఇచ్చింది అంటే కాంగ్రెస్ కూటమి. వచ్చే సిలిండర్ 6 అన్నారు. 6 సిలిండర్లలో సెంట్రల్ ఇచ్చేది ఇవన్నీ అని లెక్క జనం అడుగుతున్నారు. సెంట్రల్ ఇస్తారు, మీరేని ఇస్తారు. అదొకటి. మున్సిపల్ ఎన్నికలు జరిపిస్తాం అంటున్నాడు. ఇప్పటిదాకా చాలా మున్సిపాలిటీ తగల మహారాష్ట్రలో. అది టెక్నికల్ గా చేయలేము. సుప్రీం కోర్టు కేసులు నడుస్తున్నాయి, టెక్నికల్ గా జరగదు అది. నెక్స్ట్ అంబేద్కర్ సంబంధించిన గ్రామాలు కలిపితే ప్రత్యేక కార్డు అన్నారు. వాళ్ళేమో టెంపుల్స్ అంటే వీళ్ళు అంబేద్కర్ గ్రామాలు. అయితే జనం అడుగుతుందంటే దాని వల్ల యూజ్ ఏంటి అంటున్నారు. ఇప్పుడు అంబేద్కర్ తిరిగాడు పాలనలో, గొప్ప తరగతి తిరిగాడు వాకాట్ల. ఆయన గ్రామాలు కలుపుతూ కాడని పెడితే దాని వచ్చే లాభం ఏంటి? పోనీ ఆ ఏరియాలో ఇండస్ట్రీలు పెడతారా, ఆ ఏరియాలో ఏమన్నా ఉద్యోగ కల్పన చేస్తారా, ఏం లేకుండా ఏం చేస్తామని అడుగుతుంది. దానికి క్లారిటీ లేదు దగ్గర. అది క్లారిటీ వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ, ఇది ఆళ్ళు చేయాలి ఇల్లు చేయలేరు. క్లారిటీ ఉందా? ఇద్దరు క్లారిటీ లేదు. వచ్చి 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కలుపుతున్నారు. వీటిలో గవర్నమెంట్ 2 lakhs తో కలిపా లేకుండా నిరుద్యోగ నెలకు 6 మహిళ ఉచిత బస్సు. ఇది మాత్రం నమ్మట్ల. ఎందుకు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. కర్ణాటకలో ఫెయిల్ కనిపిస్తుంది. కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఫెయిల్యూర్ కనిపిస్తుంది కదా. ఫెయిల్యూర్ ఏముంది? అవును సార్, బడ్జెట్ ఇంకోటి. అసలు మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ వచ్చిందంటే ఎలక్షన్ మేనిఫెస్టోకి ముందే ఖడ్గే చేసే ఒక కామెంట్, రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరు హామీలు ఇవ్వండి అన్నాడు. అంటే ఇంతకుముందు లేకుండా ఇచ్చారని జనం ఇష్యూ అయింది. అవగాహన లేకుండా ఇచ్చారు తెలంగాణ గురించి ఆయన ప్రశ్నించాడు. అది అంటే ఆ మాత్రం అవగాహన లేదు మీకు ఇంత 120 సంవత్సరాల పార్టీకి. అదొకటి వెళ్ళింది. రుణాలు ఇవి ఆసుపత్రి ద్వారా ఉచిత మందులు అన్నాడు. ఇది ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందంటే మిడిల్ క్లాస్ చేస్తున్నారు. కాకపోతే ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆయుష్మాన్ ఉంది కదా సార్, ఆయుష్మాన్ భారత్ కింద ఆల్రెడీ ఫ్రీ మెడిసిన్ వస్తున్నాయి. అది పెడతారా, స్పెషల్ గా స్టేట్లు పెడతారా అన్నది ఒక క్లారిటీ. ఈ కొరగడ మాత్రం మహారాష్ట్ర అసలు పట్టించుకోవట్లేదు సార్. క్యాష్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏముంది దాని వల్ల ఉపయోగం లేదు. ఇదొకటి చేస్తామంటే ఒకటే కానీ రిజర్వేషన్ మాత్రం అసలు మిడిల్ క్లాస్ యాక్సెప్ట్ చేయట్లు యూత్ నమ్మట్లేదు. అది పాసిబిలిటీ లేదు. దాన్ని ఎందుకు చెప్పి మమ్మల్ని ఇచ్చేస్తారు అని ఒక మాట ఉంది అక్కడ. రుణమాఫీ, రైతు రుణమాఫీనా? ఇదైతే
రైతులు మాత్రం ఆ 2 డివిజన్లో బాగా నమ్ముతున్నారు, పనిచేస్తుందా? పనిచేస్తుంది. అంటే కర్ణాటక కనిపిస్తుంది, మనకి తెలంగాణ కనిపిస్తుంది కదా రుణమాఫీలు. సో ఎంత కొంత ఇస్తారని మాత్రం నమ్ముతున్నారు. అది సో మీరు ఇంకోటి డ్రాబ్యాక్ కదా, ఉలేమా బోర్డు పెట్టిన రూల్స్ ఇవి ఉలేమా బోర్డు దేశవ్యాప్త కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ బిల్లుల్ని వ్యతిరేకించడం, ముస్లింలకు విద్యాలయాల్లోనూ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్. సో ఇది మిగతా వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. అది ఓకే. దీన్ని వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ ఓకే చెప్పింది కదా. డైరెక్ట్ రాహుల్ గాంధీ రెడ్డి అడిగారు వెళ్ళి, ఓకే మేము వస్తే మీకు చేస్తా హామీ ఇచ్చాడు. అది పబ్లిక్ వచ్చింది అది. ఓకే. సో కాబట్టి మిగతా వాళ్ళందరూ పోలరైజ్, హిందూ ఓటు మీద పోలరైజేషన్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ మసీదులకు పోయేది ఒకటి. సో వీటిలో మెయిన్ వాళ్ళకి ఏమిటంటే, ఒకటి ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయమని ఒకటి అంటాం. ఆర్ఎస్ఎస్ మీద మామూలుగా కామన్ హిందూకి మిడిల్ క్లాస్ లో కొంచెం ఎంప్లాయీ ఎవరికన్నా వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంది కర్ణాటకలో, మహారాష్ట్రలో. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తారు, ఇది చేస్తారు అని ఒకటి ఉంది. దాన్ని బ్యాన్ చేయడం అంటే నువ్వు ఏ రకంగా ఆలోచిస్తున్నావు అనేది వస్తుంది. అదొకటి. ఇంకోటి 2012 నుంచి 2024 వరకు ఇది ముస్లింలు విడుదల చేయాలి. ఇది అసలు ఒప్పుకోవట్లే పబ్లిక్. వాళ్ళు కేసు పెడితే అలా చేసామని వాళ్ళు ఎటు వదిలేమంటావు. అది బాగా చర్చ జరుగుతుంది, ఓటర్స్ లో బాగా చర్చ జరుగుతుంది. ఇది ఎక్కడ టౌన్ ఏరియాలో. ఇప్పుడు జనరల్ గా రైట్స్ ఎక్కువ టౌన్ లో వస్తుంటాయి, విలేజ్ లో కావు. విలేజ్ లో అట్లా వాళ్ళు ఉంటుంది కాబట్టి టౌన్ లో వాళ్ళు వదిలిపెడితే వాళ్ళు యాంటీ సోషల్ మళ్ళీ పడితే పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ చోట్ల ఇలా జరుగుతుంటాయి. ఈ రెండు మాత్రం బాగా నెగిటివ్ ఉంది. పోలీస్ రిక్రూట్మెంట్ లో ముస్లిం యువతకు ప్రాధాన్యత, వీళ్ళు ప్రాధాన్యత అంటారు కానీ 10% రిజర్వేషన్ అడుగుతున్నారు. ఇది కానిస్టేబుల్ కాదు, ఎస్ఐ క్యాడర్ దాంట్లో జైలర్ దాంట్లో. అదేంది రామగిరి మహారాజ్ అంటే రామగిరి మహారాజు నితీష్ రాణి ఏంటంటే కడుగట్టి హిందుత్వాదులు. వీళ్ళు మమ్మల్ని ఆరోపించారు, వీళ్ళిద్దరిని మాత్రం తీసుకెళ్లి జైలు అరెస్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు గెలిస్తే కాంగ్రెస్ కూడా గెలిచి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టారు. అది మేనిఫెస్టోలో పెట్టారు, వీళ్ళు ఒప్పుకున్నారు, చేస్తా ఉన్నారు. ఇంకా అంతే కదా. అయితే ఏమైందంటే రామగిరి మహారాజు నితీష్ రాణి అనే ఎఫెక్ట్ కొంకణ రీజియన్ మీదను ముంబై మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రెండు ఏరియాలో వీళ్ళ ఇంపాక్ట్ బాగా ఉంటుంది. ఓకే. ఇంకా ఇంకోటి అసెంబ్లీలో ముస్లింలకి 50% 50 మంది టికెట్లు ఇవ్వన్నారు. ఇది జరగల. ఓకే. ఇవ్వలేదు. ఓకే. అయినప్పటికీ సపోర్ట్ ఉంది. వాళ్ళేమి బయటకు వెళ్ళలేదుగా. అంతే. ఇండియా కూటమి అంటే ఇండియా కూటమి, కాంగ్రెస్ కూటమి రూలింగ్ స్టేట్లలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలి. ఓకే. ఆర్ఎస్ఎస్ నిషేధించాలి. అలా ఇంకోటి మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల పైన ఆక్షేపించాలి. అంటే ఆల్రెడీ అది ఉంది. ఇప్పుడు యాక్చువల్ మన ఒక కమ్యూనిటీ కానీ ఒక దేవుడిని విమర్శిస్తే ఆటోమేటిక్ చట్టం ఉంది. ఓకే. అంటే వీళ్ళు అడిగేందంటే నాన్ వేరియబుల్. ఉలేమా బోర్డు పని డిమాండ్ ను వీళ్ళందరూ కలిసి సంతకం పెట్టేవాళ్ళంటారు. వీళ్ళు సంతకం పెట్టాలి. ఓకే. చేస్తామన్నారు. చేస్తాం చెప్పారు చేస్తాము, కాకపోతే మేము సిగ్నేచర్ చేయమని చెప్పారు. ఓకే. ఇండియా ఉలేమా బోర్డుకు అవసరం ఏర్పాట్లో సాయం అందించాలి. ఇదేనా ఇది సానుకూలంగా స్పందించి. సో ఉలేమా బోర్డు పెట్టిన నిబంధనలు వాళ్ళు పాజిటివ్ ఉన్నారు. అంటే మహాయుతి కూటమి కలిసి వస్తుంది. అవును, ఒక రకంగా. ఇంకోటిసారి బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఓబీసీలు పూర్తి బీజేపీ బలంగా ఉంది. ఓబీసీల్లో ఓకే. మరాఠా రిజర్వేషన్ కలిసి వచ్చింది, బిల్లు పెడతాం. కాకపోతే ఈ మరాఠాలో చాలా మంది ఇప్పటికీ శరద్ పవార్ నమ్ముతున్నారు. పెద్ద ఆయన విడదీసి వచ్చాడు ఈయన. ఎవరైతే రాజకీయంగా లైఫ్ ఇచ్చారో ఆయన మోసం చేశాడు అని అజిత్ పవార్ కోపం బాగుంది వాళ్ళు. నెక్స్ట్ ఓబీసీ కులాల్లో మాలీ దంగర్ల మీద బీజేపీ బాగా ఫోకస్ చేసింది. రూరల్ ఏరియాలో వీళ్ళ ఓటు బ్యాంక్ భయంకరంగా కలది, చాలా స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ కలది. వీళ్ళు ఎటువంటి సార్ దంగర్స్ వీళ్ళ ఎటువంటి వ్యక్తి ఎట్లా ఉంటుందంటే, సపోజ్ అమెరికాలో దంగర్ కొట్టారనుకోండి, కొట్టిన తర్వాత ఇక్కడ వీళ్ళు కొడతారు. అదో డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళది. సేమ్ మన హర్యానా జాట్ టైప్ వాళ్ళది. ఇప్పుడు ఈ ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ వీళ్ళంతా అంటే ప్రధానంగా ఉన్నారు, క్యాంపెయిన్ బాగున్నారు వీళ్ళు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే మాద ఫార్ములా, అంటే మాలి దంగర్లు వంజర్లు. ఈ ఫార్ములాతో సారీ బీజేపీ ఈ ఫార్ములాతో వెళ్తున్నారు. అంటే పోలరైజేషన్ ఈ మూడు కులాలు ఏదైతే బాలి దంగర్లు వంజర్లు కులాలు ఉన్నారో ఈ మూడు పోలరైజ్ చేసుకొని, ప్లస్ వీళ్ళతో పాటు ఫార్వర్డ్ కాస్ట్ లో 90% బీజేపీకి ఉంది సార్.
వాళ్ళ ఓటింగ్ తో పాటు కొంచెం మారడం కలుపుకుంటే ఓకే ఈ లోపు ముస్లిం రిజర్వేషన్ కనుక యాంటీ కనుక అయితే ఆటోమేటిక్ మనం బీజేపీ కలిసి ఛాన్స్ ఛాన్స్ అది మెయిన్ కలిసి ఛాన్స్ లేవి. ఓకే ఇండియా కూడా వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇదే సింబల్ ఎఫెక్ట్ ఒకటి. నెక్స్ట్ అవుట్ రైట్ ముస్లిం ఓటు బ్యాంక్ కోసం వాళ్ళకి పెచ్చగా హామీలు ఇచ్చేయటము, ఈ లోపు ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు మాకు ఉలెమా బోర్డు వాళ్ళు చెప్పటము, ఈ గణేష్ టెంపుల్ మాదంటాం వీళ్ళు, ఇట్లా ఓవరాల్ గా ఒక అవగాహనకు వచ్చావు మొత్తం విజిట్ చేసిన తర్వాత మహారాష్ట్రలో. సో ఈ అంశాలు ప్రభావితం చూపిస్తాయి. ఓవరాల్ గా డివిజన్ వైజ్ సీట్లు ఏమన్నా చేశారా లేదంటే ఓవరాల్ గా? డివిజన్ వైజ్ అంటే ఇందాక నేను చెప్పింది సార్ అది, అంటే అది అప్రాక్సిమేట్ ప్లస్ ఆర్ మైనస్. ఓవరాల్ గా అయితే నాకైతే మాత్రం నా అంచనా ఓవరాల్ గా మీ అంచనా మహాయతికి సార్ 160 to 170 వస్తాయి సార్. 160 to 170 మహాయతి అంటే బీజేపీ అలయన్స్ కి. అంటే ఆల్రెడీ వీళ్ళు 142 మ్యాచ్ మీద క్రాస్ అయిపోయారు. ఓకే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు హ్యాపీగా. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్లు ఇందాక చెప్పావు 60 సీట్లు కనుక షిండే కనుక లాగితే కనీసం 55 వచ్చినా కూడా సీఎం అతనే వస్తాడా? వచ్చే అవకాశం అంత లేదు. షిండేకి అంత రాసి 40 మంచి ఉంటాయి. అంటే 80 అని తీసుకున్నాడు కదా, తీసుకున్నాడు. 80లో అంతరావా? అంతరావు. 80లో అతనికి ఒక 45 వస్తాయేమో, 40-50 మధ్య వస్తాయేమో. బీజేపీ ప్లస్ అది ఎక్కువ. ఓకే, అంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వస్తే ఫడ్నవీస్ షిండేకి లేదు, రూల్డ్ అవుట్. ఓకే, షిండే రూల్డ్ అవుట్. కాకపోతే ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఎంఎన్ఎస్ ఎవరు, రాజ్ ఠాక్రే. ఎంఎన్ఎస్ 150 సీట్లు పోటీ చేస్తుంది ఎంఎన్ఎస్. ఆయన మెయిన్ అడిగిందంటే మహిమ నుంచి ఆయన కొడుకు పోటీ చేస్తాడు ఆదిత్య ఠాకరే. ఓకే, అతనికి సపోర్ట్ చెప్పన్నాడు. మిగిలిన చోట్ల ఈ పూణే డివిజన్ లో ఎంఎన్ఎస్ గట్టిగా ఉంది కొన్ని చోట్ల యూత్లు. అయితే పూణే మేయర్ కూడా గతంలో గెలిచింది. సో వాళ్ళు ఏమంటారంటే మేము ఎంఎన్ఎస్ అవుతాడు బీజేపీ కుటుంబం సపోర్ట్ చేస్తాము, ఇక్కడ నా కొడుకుని గెలిపించండి. ఓకే, కుదిరిందా? ఒప్పందం కుదిరిందా? సో ఎంఎన్ఎస్ ఇప్పుడు బీజేపీ వచ్చింది. కాకపోతే ఇక్కడ షిండే క్యాండిడేట్ నిలబడ్డాడు, అతను విత్డ్రా చేయించారు. ఓకే, సో ఎంఎన్ఎస్ ఎఫెక్ట్ ఏముండదు, ప్రస్తుతానికి మైనస్ ఉండదు. కానీ రాజ్ ఠాకరేతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రాజ్ ఠాకరేతో ఒకటి గెలిపిడు కానీ ఓడిస్తాడు. సో ఆ ప్రాబ్లం లేదు ఇప్పుడు, ఆ ప్రాబ్లం వీళ్ళకి లేదు. ఇప్పుడు సెట్ అయ్యారు. సో దానివల్ల ప్లస్ పాయింట్ అయింది దానివల్ల. ఇప్పుడు ఎంఐఎం ఎఫెక్ట్ లేదా? అసరుద్దీన్ చెప్పాను సార్ అది. నెక్స్ట్ కింద మహా అగాడికి ఎన్ని వస్తాయి అనేది కన్సల్ట్ చేశారు కదా, ఇదే లాస్ట్ లో ఫైనల్ ఫిగర్ మహా 110 నుంచి 125 దాకా సార్. అంటే దగ్గరకు వచ్చారు, బలమైన ప్రతిపక్షం. అట్లయితే ఇంకోటి సార్ బల ప్రతిపక్షమే. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం అంటే అజిత్ పవార్ వర్గానికి ఉన్న అడ్వాంటేజ్, శరద్ పవార్ డిసడ్వాంటేజ్ అంటే శరద్ పవార్ వర్గంలో కొన్ని క్యాండిడేట్లు ఫైనాన్షియల్లీ వీక్. ఓకే, షిండే లాకు అజిత్ పవార్ లాకు వచ్చిన క్యాండిడేట్లు మొత్తం ఫైనాన్స్ స్ట్రాంగ్. సేమ్ టైం షిండే కూడా వచ్చిన ఎమ్మెల్యేలు వాటి క్యాండిడేట్లు ఫైనాన్షియల్ స్ట్రాంగ్, అందరికి ఇండస్ట్రియల్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఓవరాల్ గా సెంట్రల్ బీజేపీ సపోర్ట్ ఉంది, ఫండింగ్ ఉంది, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయగలరు, సెంట్రల్ ఫోర్స్ వస్తుంది చేయించగలరు. వీళ్ళకి అది ప్రాబ్లం. సో రేపు పోలింగ్ అంటే 20 తారీఖు పోలింగ్ ఒకేసారి సింగిల్ టైం. సో మరి ఇప్పుడు జార్ఖండ్ కూడా బీజేపీకి అంటున్నారు. బీజేపీ దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం సార్. 160 నుంచి 170 అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని కూడా ఏర్పడుతుంది. ఇంకా షిండే కూడా అవకాశం లేదంటున్నారు. 40 లోపలే గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. 45 అంతే షిండేకి. సో ఓవరాల్ గా పబ్లిక్ వన్ సైడ్ ఏమన్నా కనిపించిందా మనకు? ఆంధ్రాలో కూడా చూసారు కదా. అంటే ఆంధ్ర అంటే ఎంత రాచా పడలేదుగా. ఆంధ్రాలో కూడా విజిట్ చేశారు కదా. ఆ రోజు పబ్లిక్ ఓటర్స్ కదిలించినప్పుడు ఎలాంటి రియాక్షన్ వచ్చిందో అలాంటి రియాక్షన్ ఏమైనా కనిపించింది అక్కడ? అంటే అంత లేదు సార్. ఎందుకంటే ఆంధ్రాలో ఏంటంటే పబ్లిక్ పిలిచి చెప్పే పరిస్థితి కూడా లేదు. నేను ఆంధ్ర టైంలో శ్రీకాకుళం పోయినా, ఎంప్లాయీస్ అడిగా, కొంతమంది మామూలు పీపుల్ అడిగా, సార్ ఈ గవర్నమెంట్ లో మనం చెప్పేయడానికి అంత ధైర్యం ఉందా, అవకాశం ఉందా అన్నారు. భయం ఊంటది కాదు. జగన్ నుంచి డ్రాబ్యాక్ భయపెడతామే. 100 మంత్రులు అని సెకండ్ అయితే భయపెడతాం. భయం అనేది ఏ పబ్లిక్ యాక్సెప్ట్ చేయదు. సో అలాంటి సిచ్యువేషన్ మహారాష్ట్రలో లేదు, భయం అనేది లేదు. కానీ వాళ్ళ క్లారిటీ వాళ్ళకి ఉంది. కానీ ఒకటి సార్ పక్కా అవేర్నెస్ పీపుల్ సార్, వాళ్ళు పక్కా అవేర్నెస్ పీపుల్. ఈచ్ అండ్ ఎవరి పాయింట్ వాళ్ళు నోట్ చేస్తారు. ప్లస్ ఆర్ మైనస్ అంటే వీళ్ళు మాట్లాడే మాటలు కానీ పెట్టిన మేనిఫెస్టో కానీ అసలు వాళ్ళు ఇవన్నీ పట్టించుకోవట్లేదు. మేనిఫెస్టోలో చెప్పా కదా, బస్సులు ఫ్రీ లేడీస్ కి, పాసిబిలిటీ లేదా, వాళ్ళ చోట ఫెయిల్ అయింది, ఇక్కడ ఎట్ అవుతుంది, ఇచ్చేడు పాయింట్ లెక్కేసుకుంటారు. ఇంకోటి సార్ మహారాష్ట్ర బస్సులు చూస్తే మన బస్సుల కంటే అసలు మన గ్రామీణ బస్సుల కంటే ఘోరంగా ఉంటాయి. అవును. సో ఓవరాల్ గా దేని మీద ఆధారపడి ఓట్లు వేస్తారు ఓటర్స్ అక్కడ ఉండే మహారాష్ట్ర ఓటర్స్? వాళ్ళు సార్ నాకు అర్థమైందంటే మెయిన్ సిటీస్ ఏరియాలో వాళ్ళకి కావాల్సింది పీస్ఫుల్ లైఫ్, ఫైనాన్షియల్ స్ట్రెంత్ అవటము, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకటం.
డిస్టర్బెన్స్ రాకూడదు, రైట్స్ రాకూడదు, డెవలప్మెంట్ ఉండాలి. ఉమ్, ప్రభుత్వం అనేది ఫ్రీగా ఇవ్వకపోయినా పర్లేదు, ఉమ్. మా అభివృద్ధి కోరుకోవాలి. ఓకే. సో ఆ కాన్సెప్ట్ లో ఓటర్స్ ఇప్పుడు బీజేపీ కూటమి వైపు ఉన్నారు. ఉన్నారు క్లారిటీ వచ్చేసి. క్లారిటీ ఉన్నారు. సో ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఆనందరాం మహారాష్ట్రలో విజిట్ చేసిన తర్వాత ఒక ఒపీనియన్కి వచ్చారు, అంచనా కూడా వేశారు సీట్లు ఎన్ని వస్తాయి అని చెప్పి. ఓవరాల్ గా ఏంటంటే మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలో రాబోతుంది, వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. సో రిజల్ట్ తర్వాత మనం ఆనందరాం వేసినటువంటి అంచనా కరెక్టా కాదనేది చూద్దాం.